ఓం నమో శ్రీ కామాక్షిదేవి సమేత కపిలేశ్వరాయ నమః. ఓం నమో గురుదేవాయ నమః. భక్తులందరికీ నమస్కారం. మనకి తిరుపతి తిరుమల అంటే మనకు గుర్తొచ్చేది ఎవరండి? వెంకటేశ్వర స్వామే కదా. మనకి మళ్ళా తిరుపతి చుట్టుపక్కల అంటే మనకి తిరుచానూరులో మనకి పద్మావతమ్మ వారు కొలువై ఉన్నారు. మళ్ళా మనకి తిరుపతిలో కపిలేశ్వర స్వామి ఉన్నారు. వీళ్ళతో పాటుగా రామాలయము ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి. మనకి తిరుపతి అంటేనే ఆలయాల సమూహం అన్నమాట. అది మన తిరుపతికి ఉండే ప్రాముఖ్యత. ఇంకొక విశేషం ఏంటంటే మనకి ఇక్కడ గంగమ్మ జాతర జరుగుతుంది. చాలామందికి తెలుసు, గంగమ్మ జాతర జరిగినంత గొప్పగా చుట్టుపక్కల ఎక్కడా జరగదు. ఇక్కడ గంగమ్మ జాతర ప్రారంభించిన తరువాతే చుట్టుపక్కల ప్రదేశాల్లో జాతరలు ప్రారంభించుకుంటారు. అది తిరుపతికి ఉండే ప్రాముఖ్యత. ఇంకొకటి ఏంటంటే మనకి తిరుపతికి సమీపంలో చంద్రగిరి అనే ఒక ఊరుంది. చంద్రగిరి అంటే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణదేవరాయలు కోట, అక్కడ ఎగ్జిబిషన్ మ్యూజియం ఇవన్నీ గుర్తొస్తాయి కదా. ఈ దారిలో వెళ్ళేటప్పుడు మనకి ఎడం వైపు ఒక శక్తి క్షేత్రం ఉంది. ఆ శక్తి క్షేత్రం ఏంటంటే మూలస్థానమ్మ ఎల్లమ్మ దేవస్థానం. ఈరోజు ఆ తల్లి గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది ఆ ఆలయానికి వెళ్ళుండవచ్చు, అమ్మవారిని దర్శనం చేసుకొని ఉండవచ్చు. కానీ ఆ తల్లి అక్కడ ఆవిర్భావం ఎలా జరిగింది, ఆ చరిత్ర ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకానొక కాలంలో ఏం జరుగుతుందంటే ఈ చంద్రగిరి చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా ఏదో అంతుపట్టని రోగాలతో మృత్యువాత పడుతూ ఉంటారు. చాలామంది చనిపోతారు. ఎందుకు చనిపోతున్నామని కూడా తెలియదు. చాలామంది భయభ్రాంతులకు లోనైపోతారు. అప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా ఏం చేస్తారంటే పక్కనే మన ముక్కోటి ఉంది. ముక్కోటి అంటే మనకి అగస్త్య మహర్షి ఆశ్రమం ఉంది కదా. అగస్త్య మహర్షి ఆశ్రమం ఉంది. మనకి శ్రీనివాసుడు పద్మావతి దేవి కూడా అక్కడ 6 నెలలు ఉండి తర్వాతే శ్రీవారి మెట్టు మార్గం కూడా కొండపైకి ఎక్కారు కదా. ఆ అగస్త్య మహర్షి ఆశ్రమం అనమాట. అక్కడికి వెళ్ళి అగస్త్య మహర్షితో వీళ్ళ బాధలు చెప్పుకుంటారు. స్వామి ఈ విధంగా చనిపోతున్నారు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, మీరు ఒకసారి రావాలి స్వామి అని చెప్తే ఆయన ఎంతో తపశక్తి కలిగిన వ్యక్తి కదా. ఆయన సరే నేను వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్తాడు. సరే అనేసి ఈయన ఒకరోజు అగస్త్య మహర్షి ఆ ప్రదేశానికి వస్తాడు. వస్తే ఆయన ఒకసారి కళ్ళు మూసుకొని ఆ జ్ఞాన మార్గంలో జ్ఞానశక్తితో ఆయన చూస్తే అక్కడ ఎన్నో దుష్ట శక్తులు అనేటివి ఉంటాయి. ఎన్నో వేల కొద్ది దుష్ట శక్తులు ఆ ప్రదేశాన్ని మొత్తం చుట్టుముట్టి కబలించుంటాయి అన్నమాట. ఆ దుష్ట శక్తుల ప్రభావం వల్ల అక్కడ చెట్లు కానివ్వండి, జీవులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మృత్యువాత పడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండేటప్పుడు ఈయనకి అక్కడ ఒక వేప చెట్టు మీద ఆయన దృష్టి పడుతుంది. ఎందుకంటే ఇక్కడుండే అన్ని ప్రదేశాల్లో కన్నా ఆ వేప చెట్టు ఈయనకి ప్రత్యేకంగా కనబడుతుంది. ఎందుకు అలా కనబడుతుందని దాని గురించి ఆలోచిస్తే ఆ వేప చెట్టు పైన ఒక రక్తపు బొట్టు పడడం వలన ఆ వేప చెట్టుకి ఆ శక్తి వచ్చిందని ఆయన అర్థమవుతుంది. దీన్ని వెనకుండే చరిత్ర ఏంటని ఆలోచిస్తే మనకి దక్ష యజ్ఞం తెలుసు కదా. మనకి దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం చేస్తాడు. అప్పుడు మన శివుణ్ణి పిలవడాయన పార్వతీదేవి మాత్రం వస్తుందన్నమాట. తన తండ్రి చేసే యజ్ఞం కదా, నేను ఖచ్చితంగా వెళ్తానని శివుణ్ణి అడిగితే శివుడు ఒప్పుకోడు. ఇంకా ఆమె ఏడుపు చూస్తూ ఉంటే ఆయన బాధపడి సరే నువ్వు మాత్రం వెళ్ళు, నేను రాను అని చెప్పేస్తాడు. అప్పుడు తల్లి మాత్రం పార్వతీదేవి మాత్రం ఆ దక్షుడు చేసే దక్ష యజ్ఞానికి వస్తుంది. అక్కడ దక్షుడు ఆమెని అనరాని మాటలు అంటాడు. అప్పుడు ఆ తల్లి ఆ మాటలు వినలేక బాధపడి ఏం చేస్తుందంటే అక్కడ యోగాగ్నిలోనే దూకేస్తుంది. అప్పుడు ఈ విషయం మనకి శివుడికి తెలుస్తుంది అనమాట. ఇంకా శివుడు అంటే ఇంకా మనకి తెలుసు కదా, మనకి దక్ష యజ్ఞం సినిమా కూడా చూసినాం కదా. ఆ విధంగా ఏమవుతుందంటే అక్కడి నుంచి ఆయన వీరభద్రుని పంపించి ఇక్కడ ఉండే చాలా మంది చంపించేస్తాడు అనమాట. తర్వాత వీరభద్రుడు మన దక్ష ప్రజాపతి తల నారకడం ఇవన్నీ జరుగుతాయి కదా. అప్పుడు ఆ శివుడు ఏం చేస్తాడంటే మన తల్లిని కాలిపోయి ఉంటుంది కదా పార్వతీదేవిని, ఈమె తీసుకుని వచ్చేటప్పుడు ఒక 9 రక్తపు బొట్టులు వివిధ ప్రదేశాల్లో పడతాయి. అలా పడిన 9 రక్తపు బొట్టుల్లో ఒక బొట్టు ఈ వేప చెట్టు మీద పడడం వలన ఆ వేప చెట్టుకి అంత పవిత్రత, అంత శక్తి అనేది వస్తుంది. ఇవన్నీ కూడా మనకి అగస్త్య మహర్షి జ్ఞాన దృష్టికి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఈయన ఏం చేద్దాం అనుకుంటాడంటే ఇక్కడ ఒక శక్తి క్షేత్రం ఏర్పాటు చేస్తే ఈ దుష్ట శక్తులని మనం తరిమేయచ్చు, వాటి ప్రభావాన్ని తగ్గియచ్చు అని చెప్పి ఏం చేస్తాడంటే ఆ పవిత్ర క్షేత్రంలో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఆ అమ్మవారి విగ్రహాలే మూలస్థానమ్మ ఎల్లమ్మ. ఈ 2 విగ్రహాలను అక్కడ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించి పూజలు అనేటివి చేస్తాడనమాట. ఇంకప్పటి నుంచి ప్రజలు కూడా ఆ మూలస్థానమ్మ ఎల్లమ్మ ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు చేసి
తల్లిని సంతృప్తి పరచడం ద్వారా అక్కడ వాళ్ళందరూ కూడా అనారోగ్య బాధల నుంచి బయటపడతారు. ఈ విధంగా అమ్మవారు మూలస్థాన ఎల్లమ్మ గారు అక్కడ కొలువైనారన్నమాట. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ బలులు అనేవి జరుగుతాయి. బలులు చాలా వరకు జరగవు కానీ చుట్టుపక్కల, కానీ మూలస్థాన ఎల్లమ్మ గుడిలో మాత్రం మనకి ఆలయంలో మాత్రం జంతు బలులు అనేటివి ఇంకా కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి శుక్రవారం చూసినారంటే ఇక్కడ ఎంతో గొప్పగా విశేషంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ ఆలయానికి ఉండే ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే శక్తివంతమైన క్షేత్రం కదా. చాలామంది ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి మాట ఇచ్చి ప్రతిజ్ఞ చేసి బయట వెళ్ళి ఆ మాట తప్పడం జరిగితే కూడా అమ్మవారి కోపానికి బాధ్యులవుతారు. ఇలా అమ్మవారి గొప్పతనం గురించి తెలుసుకున్న చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి వాళ్ళ ముక్కులు అనేటివి తీర్చుకుంటూ ఉంటారు. దీంతో పాటుగా మద్యపానానికి బానిసై ఉంటారు కదా. మద్యపానానికి బానిసైన వారిని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారి దగ్గరగానే ఒట్టేపిస్తే వాళ్ళు తర్వాత మద్యం తాగరు. అంత శక్తివంతం అన్నమాట. ఎందుకంటే తల్లి శక్తివంతమైనది కదా. వీళ్ళు ఒట్టేసి ఆ ఒట్టు కానీ తప్పారనుకోండి తల్లి క్షమించదనే విషయము ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అందరికీ కూడా తెలుసు అనమాట. కాబట్టి వీళ్ళని తీసుకొచ్చి అక్కడ ఒట్టేయించడం వలన వాళ్ళలో మార్పు అనేది కూడా చాలా మందికి వస్తుంది. ఇది కాకుండా చాలా మంది ఆరోగ్య సమస్యలున్నా, ఉద్యోగ సమస్యలున్నా, ఏ సమస్యలున్నా కూడా అమ్మవారికి మొక్కుకొని మొక్కు తీర్చుకోవడం వల్ల అమ్మవారు ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే పరిస్థితులు అయితే మనం చాలా మందికి చూస్తుంటాం. ఈ క్షేత్రము చాలా శక్తివంతమైనది కాబట్టి మనకి ఎంతో దూరం నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. మనం కూడా తిరుపతికి తిరుమలకి వచ్చినప్పుడు స్వామి దర్శనానికి వస్తూ ఉంటాం కదా. ఈసారి మీరు ఒక్కసారి అమ్మవారిని దర్శించండి. ఎందుకంటే మనకి తిరుపతి నుంచి 5 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు ఆలయానికి వెళ్ళాలంటే. అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించండి, ఆమె అనుగ్రహానికి పాత్రలు కండి. అదండి ఈరోజు ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొకసారి ఇంకొక గొప్ప చరిత్ర గల ఆలయంతో ఇంకొక మంచి విశేషంతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.